శ్రీమాత్రే నమః. రేపు అక్షయ తృతీయ కదా! అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి అంటూ మా ఫ్రెండ్ నన్నడిగింది. అయితే నేను తనని తిరిగి ప్రశ్న వేశాను. "నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నావు?" అని. "అందరూ అంటున్నారు కదా! బంగారం కొందాం అనుకుంటున్నాను" అని. "అసలు బంగారం ఎందుకు కొంటారు అక్షయ తృతీయ రోజు నీకు తెలుసా?" అని అడిగినప్పుడు, "అక్షయ తృతీయ రోజు నాడు ఏం చేసినా అది అక్షయం అవుతుందట కదా! అందుకని నేను బంగారం కొందాం అనుకుంటున్నాను. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ బంగారం కొంటూ ఉంటాము" అని. ఓహో! అలాగైతే నీకు ఎవరో వరం ఇచ్చారనుకో, నువ్వెప్పుడు డబ్బులు లెక్క పెట్టేలాగుంటావు అని. అప్పుడు నువ్వేమవుతావని నువ్వనుకుంటున్నావు? బోలెడంత డబ్బులు నీకొస్తాయని నువ్వనుకుంటున్నావా? అంటే, "ఆ! అవును" అంటూ సమాధానమిచ్చింది. అయితే నువ్వు డబ్బులు లెక్క పెట్టేంతగా ఉంటావు అంటే బ్యాంక్‌లో క్యాషియర్ కూడా అవ్వచ్చు కదా! బ్యాంకులో డబ్బులు లెక్కపెట్టే క్యాషియర్‌వే డబ్బులయిపోతాయా? అవి బ్యాంకు డబ్బులే కదా! వేరే ఒకరి సొమ్మే కదా! కానీ నువ్వు కేవలం డబ్బులు లెక్కపెట్టే స్థితిలో ఉన్నావు అంతే. కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కూడా బ్యాంకులో క్యాషియర్‌లా డబ్బులు లెక్కపెట్టడం లాంటిదే అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అదేంటండి అలా అనేసారు అని అంటారేమో. అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అక్షయం అవుతుంది అని చెప్పినప్పుడు అది డబ్బుని లేదా మనల్ని ధనవంతుల్ని మనం సంపూర్ణమైన భోగాలు అనుభవించేలా ఎలా చేయాలి అంటే, మన పూర్వీకులు చెప్పినదే దానం. దానానికి దీనికి సంబంధం ఏంటి అని అంటారేమో. ఉదాహరణకి చూడండి ఎక్కడైనా పెద్ద పెద్ద డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు గాని, ఎవరి దాకా ఎందుకు 'ముఖేష్ అంబానీ' ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వాడికేంటి పెట్టి పుట్టాడు అంటారు కదా! పెట్టి పుట్టాడు అంటే అర్థం ఏంటి? పెట్టడం అంటే అర్థమే ఒకరికి దానం చేశాడు. మన పూర్వీకులు దేన్ని ఊరికే చెప్పలేదండి. పెట్టి పుట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? క్రిందటి జన్మలో అతడు ఒకడికి పెట్టాడు. కాబట్టే ఈ జన్మలో అలా పుట్టాడు. పెట్టి పుట్టడం అంటే అర్థం అదే. అందుకని మనం దానం చేస్తే మనకి దానికి మించింది మనం ఎంత దానం చేస్తామో దానికి కొన్ని రెట్లు ఎక్కువగా భగవంతుడు మనకిస్తాడు. అయితే చాలామంది అనుకుంటారు మనం ఈ జన్మలో దానం చేస్తే మళ్ళీ జన్మలో డబ్బుండేవాడిగా పుడతామేమో కదా! మరి దానికోసం మనం ఇప్పుడే దానం చేయడం వల్ల ఇప్పుడు మనకేం రాదేమో అని. కానీ అది చాలా తప్పు. మనం దానం ఎప్పుడు చేసినా మనకి ఆ దానం యొక్క ఫలితం మనకి ఈ జన్మలోనూ కూడా లభించవచ్చు. అయితే నువ్వు ఏదైనా చెడు కర్మలు లేదా చెయ్యకూడని పనులు ఎప్పుడైనా చేసి ఉండుంటే అప్పుడు దానికి ఫలితం రాకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా భగవంతుడి దగ్గర పాపం, పుణ్యం ఒకదానికొకటి క్రాస్ ఔట్ అయిపోవు. నువ్వు చేసిన పాపము అనుభవించాలి. నువ్వు చేసిన పుణ్యం కూడా అనుభవించి తీరాల్సిందే. అప్పుడే ప్రతి మనిషికి మోక్షం లభిస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు చేయాల్సిందేంటి అంటే, నీకు భోగభాగ్యాలు, ధనము, అపూర్వమైన సంపదలు కావాలి అని నువ్వు కోరుకుంటున్నావు అంటే, నువ్వు దానం చెయ్యాలి. అయితే ఏ రకమైన దానం చెయ్యాలి? దానాలు 2 రకాలు. ఒకటి సంకల్ప సహితంగా చేసే దానాలు. రెండోది సంకల్పం లేకుండా చేసే దానాలు. సంకల్ప సహితంగా చేసే దానం అంటే మనకు తెలిసిందే. బ్రాహ్మణులను పెట్టుకొని గోదానం, భూదానం ఇలాంటివంటి బ్రాహ్మణులు మంత్రాలు చదువుతుండగా శాస్త్రోక్తంగా మంత్ర సహితంగా మనం మన యొక్క డబ్బుని గాని, గోవుని కానీ, భూమిని కానీ ఒకరికి దానం ఇవ్వడం. అలా కాకుండా సంకల్పం లేకుండా చేసే దానాలు. అంటే ఎవరైనా ఎప్పుడైనా సరే వాళ్ళకేదైనా అవసరం అన్నప్పుడు డబ్బులడిగితే డబ్బులివ్వడం గాని, వాళ్ళ బట్టలడిగితే ఇవ్వడం గాని, లేదా వాళ్ళకి ఆకలి అన్నప్పుడు పెట్టే అన్నం గాని, ఇవన్నీ సంకల్పం లేకుండా చేసేటువంటి దానాలు. అయితే వీటి రెండిటికి కూడా ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు ఏ రకమైన దానం చెయ్యాలి అని అనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకొని, దానికి తగ్గ దానం మీరు ఇక వైశాఖ మాసంలో కదా అక్షయ తృతీయ వచ్చేది. వైశాఖ మాసంలో ఏ రకాల దానాలు చేస్తే, రకాల ఫలితాలు పొందుతాయో కూడా శాస్త్రంలో చెప్పారు. అందుకే వైశాఖ మాసం చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయని చెప్పి, ఈ సమయంలో జలదానము అంటే చలివేంద్రాలు పెట్టించడము, అలాగే చెప్పులు దానం ఇవ్వడం, గొడుగు దానం ఇవ్వడం. ఎండలు ఎక్కువగా ఉంటే ఎండల్లో తిరిగే వారికి గొడుగు, చెప్పులు ఇటువంటివి దానం ఇవ్వడం కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు వైశాఖ మాసం అటు శివుడికి, కేశవుడికి ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైన మాసం అని చెప్తారు. అయినా ఏ మాసమైనా భగవంతుడికి ఇష్టం, అయిష్టం అంటూ ఏముంటాయండి? ప్రతి మాసము భగవంతుడికి ఇష్టమైనదే. మనం చేసే ప్రతి పనిని భగవత్ సంకల్పంతో చేస్తూ, భగవంతుడికి అర్పిస్తూ చేశామనుకోండి, ఆ పాపము, పుణ్యము 2 మనకు అంటుకోవు. అప్పుడే మనకు మోక్షం కూడా లభిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అదే కదా! "నువ్వు ఏం చేసినా నాకు చేస్తున్నాను అనుకుని చెయ్యి. ఆ ఫలితాన్ని నీకు నేనిస్తాను" అని. సంకల్పంతో చేసే అవకాశం లేదు. కాబట్టి సంకల్పం లేకుండా చేసే వాటికి అంత ఫలితం ఉండదా అంటే కాదు. సంకల్ప సహితంగా చేసినా, సంకల్పం లేకుండా చేసినా సరే మీ మనసు ప్రధానం.
మీరు మనస్ఫూర్తిగా దానం చేసి చూడండి. ఈ రోజు నుంచి కొన్నాళ్ళకి నాకు చెప్తారు, అమ్మ మీరు ఆ రోజు దానం చేయమని చెప్పారు, నేను దానం చేశాను, ఆ తర్వాత నుంచి నాకు నిజంగానే నా జీవితం బాగుంది అని. ఎందుకంటే దానం మనం చేసిన తర్వాత ఆ దానం పుచ్చుకున్న వ్యక్తి మనల్ని ఈ వ్యక్తి బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. అందువలనే మన జీవితం కూడా బాగుంటుంది. ఇక దానాల్లో అపాత్ర దానం అంటారు. అంటే ఏంటో తెలుసా? కొంతమంది వ్యసనపరులు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో వ్యసనం కోసం అని డబ్బులు అడుగుతారు. అప్పుడు ఒకవేళ మనకు తెలుసు వాళ్ళు వ్యసనం కోసమే అడుగుతున్నారు డబ్బులు అని మనకు తెలుసు అనుకోండి, సున్నితంగా వారిని మందలించి ఈ డబ్బులు నువ్వు వ్యసనం కోసం వాడుతున్నావు కాబట్టి నేను ఇవ్వను అని చెప్పాలి. కానీ వాడు అడుగుతున్నది వ్యసనం కోసమే అని తెలిసినా సరే మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చామనుకోండి, దానం ఇచ్చామనుకోండి, వాడు వ్యసనం వల్ల పాడైపోవడం వల్ల కలిగిన పాపంలో మనం కూడా పాలు పంచుకోవాల్సి వస్తుంది. అయితే కొంతమంది రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఆకలి అని చెప్పి అడిగి మన దగ్గర డబ్బులు తీసుకుని తర్వాత ఆ డబ్బుల్ని వాడు ఏ వ్యసనం కోసమో ఖర్చు పెట్టాడు అనుకోండి, అప్పుడు మనకి సంబంధం లేదు. ఎందుకంటే అది మనకు తెలియదు. మనం ఆకలి అనుకునే మనం మనస్ఫూర్తిగానే వాడికి డబ్బులు ఇచ్చాం, కానీ అతను ఆ డబ్బుల్ని దుర్వినియోగం చేశాడు అంటే అప్పుడు మనం ఆ ఫలితాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్షయ తృతీయ రోజు మీరు ఏం చెయ్యాలో తెలుసుకున్నారు కదా, దానికి తగ్గట్టుగానే దానం చేసి ఆ ఫలితాన్ని పొందండి. శ్రీమాత్రే నమః.